19 days 19 అవతార్స్ ఆఫ్ శివ. వెల్కమ్ టు డే 1. డే 1లో మనం వీరభద్ర అవతారం యొక్క కథ తెలుసుకుందాం. జై శ్రీరామ్ అందరికీ హరహర మహాదేవ్. శివుడు వీరభద్ర రూపంగా సత్యయుగంలో అవతారం ఎత్తాడు. ఓకే, స్టోరీలోకి వెళ్తే దక్షయజ్ఞం నుండి చెప్పాలి. దక్షుడు ఒక మహారాజు. ఆయన కుమార్తెయే సతీదేవి. సతీదేవి శివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ దక్షునికి శివుడు అంటే కొంచెం కూడా నచ్చదు. ఎందుకంటే శివుడు శరీరం మొత్తం బూడిద పూసుకొని కపాలమాలలు మెడలో ధరించి శ్మశానంలో ధ్యానం చేస్తాడు. కాబట్టి దక్షునికి శివుడు అంటే కొంచెం కూడా నచ్చదు. ఒకసారి దక్షుడు మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ దక్షుడు అహంకారంతో సతీదేవిని మరియు శివుణ్ణి ఆహ్వానించలేదు. సతీదేవి బాధతో నా తండ్రింటికి నేను వెళ్తాను అని యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుణ్ణి చాలా అవమానించాడు. సతీదేవి ఆ అవమానం తట్టుకోలేక క్రోధంతో బాధతో తనలో ఉన్న యోగాగ్నితో తనను తాను దహించుకుంది. ఈ వార్త విన్న శివుడు తీవ్రంగా కోపించాడు. ఆ కోపంలో శివుని జటల నుండి ఒక ఉగ్ర తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సే వీరభద్రుడు. శివుడు వీరభద్రునికి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణమే వీరభద్రుడు దేవగణాలందరితో కలిసి దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని తలను నరికి తనలో ఉన్న అహంకారాన్ని నశింపజేశాడు. అలా శివుడు వీరభద్ర అవతారాన్ని ఎత్తాడు.